ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49 ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. ఇక దీక్షకు సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. రద్దు చేయాలని చెప్పేసి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గత 4 రోజుల నుండి నిరాదీక్ష చేసిన పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ అక్రమంగా జీవోని తీసుకొచ్చేది. దీంతో ఆదివాసులు అదేవిధంగా పోడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని జీవో నెంబర్ 49 రద్దు చేయాలని చెప్పేసి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గత 4 రోజుల నుండి నిరాదీక్ష చేసిన పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ అక్రమంగా జీవోని తీసుకొచ్చేది. దీంతో ఆదివాసులు అదేవిధంగా పోడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని గత నెల రోజుల నుండి కూడా శాంతి ఉద్యమాలు చేసినా కానీ ప్రభుత్వం స్పందన రావడంతో నిరాదీక్ష జరిగింది. చెప్పండి సార్, దీక్ష చేస్తున్న ప్రభుత్వం ఇలాంటి స్పందన ఉంది? ప్రభుత్వం ఇది ఒక పోడు రైతులతో 1-2 సార్లు సంప్రదింపులు చేసింది, కానీ ఇదమితంగా మా నియోజకవర్గంలో మెయిన్ ఎపిసెంటర్ ఆఫ్ క్రైసిస్ వచ్చేసి దిమ్దా గ్రామంలో ఉంది, చింతలమానపల్లి మండలంలో. వాళ్లకు ఏమైనా ఉపశమనం కలిగించే చర్యలు ఏమైనా ప్రభుత్వం తీసుకుంటుందా అని అంటే తీసుకోలేదు. నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన వచ్చింది వరద బాధితుల్ని పరామర్శించడానికి, వరదల వల్ల నష్టపోయిన పంటలను చూడడానికి, వరదల వలన కోతకు గురైన రోడ్లు బ్రిడ్జ్లను చూడడానికి. అది ఏది చేయకుండా ఆయన ఆసిఫాబాద్కి వచ్చేసి అక్కడ మన ఒక ఆసిఫాబాద్ శివార్లో రాజురాని అనే ఒక చిన్న గ్రామంలో ఒక కొట్టుకుపోయిన కల్వర్ట్ చూసేసి కలెక్టరేట్లో సమావేశం ఏర్పాటు చేసి వెళ్ళిపోవడం జరిగింది. అసలు మొత్తం పంట నష్టం జరిగిందంతా దయగాం మండలంలో, పెంచకల్పేట మండలంలో, ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇటు వారదా నది కానివ్వండి, అటు ప్రాణహిత కానివ్వండి, ఇటు పెద్దవాగు, ఎర్రవాగు అన్నీ నదులు పొంగి పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఒక 10,000 ఎకరాల పంట నష్టం జరిగింది. ఇవేమీ పరామర్శించకుండా కేవలం కంటి తుడుపు చర్యగా వచ్చేసి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోతే ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఇంత సమస్యలు నడుస్తున్నాయి. ఇక్కడ పోడు రైతులు ఇంకా 3-4 నెలలుగా సాగు చేసుకుంటలేరు. ఈ ఫారెస్ట్ వాళ్ళు వాళ్ళ భూములకు పోనివ్వట్లేదు. మొత్తం ఈ సంవత్సరం సాగంతా అటకెక్కిన పరిస్థితి. వాళ్ళకేదైనా ఉపశమనం కలిగిస్తారు మంత్రి గారు అనుకుంటే, ఆయన ఏదో నేను వచ్చినా నేను వెళ్ళిపోయినా అనే రకంగా వ్యవహరించాడు. ఇది చాలా దారుణం. ముఖ్యంగా మీరు దీక్ష చేస్తున్నారు, చాలామంది మద్దతు చెప్తున్నారు, ప్రజా సంఘాలు కానీ ప్రజలు కానీ. రిటైర్డ్ ఉద్యోగులు ఇంత చేసిన మమ్మల్ని కూడా మద్దతు చెప్పారు. ఇంత మద్దతు చేస్తున్న సమయంలో గవర్నమెంట్ ఎందుకు స్పందించాలనుకుంటారు మీరు? గవర్నమెంట్ సేమ్ మందంతోళ్ళు వ్యవహారం ఉన్నది. అప్పుడు కేసీఆర్ ఉండగా కూడా ఇట్లనే మాకేం పట్టినట్టు లేదు, ఇవాళ కూడా మాకేం పట్టదు అన్నట్టే వ్యవహరిస్తున్నారు. సేమ్ కేసీఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పోతుంది. అప్పుడు వాళ్ళు ఏదైతే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారో వీళ్ళు కూడా అదే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకునే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు పోడు భూముల ఈ జీవో నెంబర్ 49 ఇట అమలైతే మొత్తం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 340 గ్రామాలు ఇవన్నీ ఆ అటవీ పరిధిలోకి పోతే రేపు అభివృద్ధి అనేది మచ్చకైనా కనిపిస్తుంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి కూడా మనకు పర్మిషన్ ఇస్తలేరు అటవీ ప్రాంతాల్లో. కాబట్టి ఇక రేపు అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోతుంది. ఇంకా మొత్తం ఊర్లు ఖాళీ చేసే కుట్ర పన్నుతున్నారు వీళ్ళు అనేది మా ప్రధాన ఆరోపణ. చివరిగా ప్రభుత్వాన్ని మళ్ళీ ఏం డిమాండ్ చేస్తున్నారు? జీవో నెంబర్ 49ని శాశ్వతంగా రద్దు చేయండి. తర్వాత పోడు భూముల సమస్య చాలా జటిలంగా ఉంది. ఇది ఇప్పటిది కాదు, ఈ 40-50 సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతుల్ని ఉన్న ఫలంగా వెళ్ళకూడితే చాలా ఇబ్బంది. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాల్సిన బాధ్యత కూడా మీ మీదనే ఉన్నది. ఉపాధి చూపించకుండా ఉన్న ఫలంగా వేరే దగ్గరికి పోమంటే వాళ్ళు బతికే పరిస్థితి లేదు. కాబట్టి ఈ 2 సమస్యల మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. వచ్చే వారం అసెంబ్లీ స్టార్ట్ అయ్యే నాటికి అసెంబ్లీలో కూడా మేము చాలా ఈ విషయాల మీద కూలంకుషంగా మాట్లాడినాం. ఈ బయట కూడా ఈ పోరాటం చేస్తాం. నిరాహార దీక్షతోటైనా ప్రభుత్వం కలుదరుస్తుంది అని అంటే వాళ్ళకు చీమగుట్టినట్టయినా లేదు. ఇది వాళ్ళ ఏమంటారు, వాళ్ళ వ్యవహారం చూస్తూ ఉంటే మాకేం సంబంధం లేదు, ప్రజలతో మాకు సంబంధమే లేదు, మాకు ఓట్లు వచ్చినాయి, మేము అధికారంలోకి వచ్చినామనే ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా హరీష్ బాబు గారు చెప్తున్నారు, గత పాలకులు ఏదైతే కేసీఆర్ వేసిన తీరునే కూడా రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. పోటు రైతుల వ్యవహారం పట్టించుకోవడం లేదు. గతంలో మేము శాంతి పోటు రైతులు పట్టించుకోలేదు. ఖచ్చితంగా రేపు అసెంబ్లీ సమావేశం కూడా వేస్తామని చెప్తున్నారు. అంతేవిధంగా నిన్న ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి పర్యటన కూడా నామాత్రంగా జరిగింది, ఎలాంటి సమస్యలు పట్టించుకోవాలని కూడా ఆరోపించిన పరిస్థితి ఉంటుంది. త్వరలోనే ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 40 రద్దు చేయకుంటే తమ ఆందోళన తీవ్రత కూడా హెచ్చరిక పరిస్థితులు. శ్రీనివాస్ మెగా 9 టీవీ, ఆదిలాబాద్.